మోంతా తుఫాన్ ప్రభావంతో నెల్లూరు జిల్లాలో వర్షాలు మొదలయ్యాయి. జిల్లాలోని పలు చోట్ల ఉదయం నుంచి మోస్తారు వర్షాలు పడుతున్నాయి. స్కూల్స్, కాలేజీలకు సెలవు ప్రకటించారు. ఇక కృష్ణపట్నం వాడరేవులో 3వ నెంబర్ ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. అటు అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. ఇక ప్రభుత్వ ఉద్యోగులకు సెలవులు రద్దు చేసింది. మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని హెచ్చరించింది. జిల్లాలో 144 పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఇక జిల్లాకు 2 ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు కేటాయించారు. డివిజన్లో భారీగా కంట్రోల్ రూమ్స్ ఏర్పాటు చేశారు. మైపాడు, కొత్తకూడూరు, రామతీర్థం, కృష్ణపట్నం సముద్ర తీర ప్రాంతాల్లో అలలు ఎగిసిపడుతున్నాయి. రెడ్డిగా నెల్లూరు వ్యాప్తంగా కూడా వర్ష ప్రభావం గురించి మరింత సమాచారం మా ప్రతినిధి సురేందర్ అందిస్తారు. మోందా తుఫాన్ ప్రభావంతో ఉమ్మడి నెల్లూరు జిల్లా వ్యాప్తంగా వర్షాలు పడతా ఉన్నాయి. ఉదయం నుంచి ఇప్పటికే ఈ వర్షాలకి ఇటు ప్రజలతో పాటు అధికారులని జిల్లా కలెక్టర్ హిమాంశు శుక్లా కూడా అప్రమత్తం చేయడం జరిగింది. ప్రస్తుతం మనం పెన్నా బ్యారేజ్ వద్ద కానీ గమనిస్తే ఇక్కడ పైన కురుస్తున్నటువంటి వర్షాలకి భారీగా వస్తున్నటువంటి వరద నీరుతో ఈ యొక్క పెన్నా నది అంతా కూడా పరవళ్ళు తొక్కుతో ఇటు ప్రవహిస్తూ ఉంది. ఇటు సోమశేలకి పైన కురుస్తున్నటువంటి వర్షాలకు భారీగా వర్షపు నీరు చేరుతున్నటువంటి నేపథ్యంలో ఇటు దాదాపుగా ఇన్ఫ్లో 53,000 క్యూసెక్కులు ఈ యొక్క సోమశేలకు వచ్చి చేరుతున్నటువంటి క్రమంలోనే ఆ నీటినంతా కూడా ఇటు పెన్నా నది ద్వారా ఇటు సముద్ర గర్భంలోకి ఈ నీటినంతా కూడా వదులుతూ ఉన్నారు. ఇప్పటికే ఇన్ఫ్లో ఈ యొక్క 63,000 క్యూసెక్కులుగా ఉంది. అయితే దాంతోపాటుగా ఈ యొక్క అవుట్ఫ్లో 53,000 క్యూసెక్కులు వదిలినటువంటి నేపథ్యంలో ఈ యొక్క పెన్నాకి 5 వాగులు ప్రవహిస్తున్నటువంటి నేపథ్యంలో ఆ 5 వాగుల నుంచి కూడా దాదాపుగా 1,00,000 క్యూసెక్కుల వాటర్ కూడా ఇటు సముద్రంలోకి వదులుతూ ఉన్నారు. అయితే ఈ యొక్క మోందా తుఫాను భారీ నుంచి అతి భారీ వర్షాలు ఉన్నాయని చెప్పి వాతావరణ శాఖ చెప్పినటువంటి నేపథ్యంలో ఇప్పటికే అధికారులంతా కూడా అప్రమత్తం అయ్యి 104 కేంద్రాలను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. సురక్షిత కేంద్రాలకి ఇప్పటికే ప్రజలను కూడా అప్రమత్తం చేసి తరలిస్తూ ఉన్నారు. అయితే ఆ యొక్క అధికారులంతా కూడా కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసి ఇటు జిల్లా కలెక్టర్ ఆఫీస్తో పాటు రెవెన్యూ డివిజన్లో కూడా ఈ యొక్క కంట్రోల్ రూమ్ను ఏర్పాటు చేశారు. ఎవరికి ఎంత అత్యవసరమైనా కానీ ఈ యొక్క కంట్రోల్ రూమ్లను సంప్రదిస్తే ఇటు అధికారులు కూడా అందుబాటులో ఉంటారని చెప్పడం జరిగింది. అయితే ఈ మోందా తుఫాన్ ప్రభావంతో ఇటు నేడు కళాశాలలకు, పాఠశాలలకు కూడా సెలవు ప్రకటించడం జరిగింది. అధికారులంతా కూడా సెలవు తీసుకోకుండా ఉండాలని, ఈ యొక్క తుఫాన్ నుంచి ప్రజలకి ఎలాంటి అవసరమైన ఎలాంటి విపత్కర పరిస్థితులు ఎదురైనా ప్రజలకి అండగా ఉండాలని చెప్పి కూడా ఇటు అధికారులు సూచించిన నేపథ్యంలో ఇప్పటికే అధికారులంతా కూడా అప్రమత్తమయ్యి ఈ యొక్క మోంతా తుఫాన్ని కూడా ఎదుర్కొనేందుకు ఇటు అధికారులంతా కూడా సిద్ధంగా ఉన్నారు. ఇప్పటికే ఇటీవల కురిసినటువంటి వర్షాలకి వాగులు, వంకలు నిండుకొండలా కనిపిస్తున్నటువంటి నేపథ్యంలో అటువంటి వైపు కూడా ఎవరు వెళ్ళవద్దని ఈ యొక్క పెన్నా పరివాహక ప్రాంతం కావచ్చు, సముద్ర తీర ప్రాంత ప్రజలు ఎవరైతే ఉన్నారో ఈ యొక్క లోతట్టు ప్రాంతాల్లో ఎవరు కూడా ఉండొద్దని వారికి ఏర్పాటు చేసినటువంటి సురక్షిత కేంద్రాలకి వెళ్ళాలని చెప్పి కూడా ఇటు అధికారులు సూచించి ఉన్నారు. అయితే సముద్ర తీర ప్రాంత ప్రజలు ఎవరైనా కానీ చేపల వేటకు వెళ్ళొద్దున్నా కానీ వారు వెనక్కి వచ్చేయాలని, అక్కడ వెళ్లకుండా ప్రత్యేకంగా ఇటు రెవెన్యూ, పోలీసు శాఖను కూడా ఏర్పాటు చేసి ఉన్నారు. దాంతోపాటుగా పెన్నా పరివాహక ప్రాంతం దాదాపుగా 125 కిలోమీటర్లు ఉన్నటువంటి నేపథ్యంలో ఆ పరివాహక ప్రాంత ప్రజలు ఎవరైతే ఉన్నారో వారికి ఏదైనా ఇబ్బందులైనా వారు అంతా కూడా సురక్షిత ప్రాంతాలకి వచ్చేలాగా చూడాలని, అదేవిధంగా సురక్షిత ప్రాంతాలు ఏర్పాటు చేస్తున్న క్రమంలో ఆ యొక్క సురక్షిత ప్రాంతాల్లో ఈ ప్రజలకి ఎలాంటి ఇబ్బందులు లేకుండా అక్కడ సరుకులు, బియ్యము అన్నీ కూడా ఏర్పాటు చేసామని చెప్పి ఇప్పటికే అధికారులు చెప్పున్నారు. అయితే ఈ యొక్క తుఫాను భారీగా చెప్పున్నట్టు నేపథ్యంలో ఈ యొక్క తీరం దాటేటువంటి సమయంలో ఇప్పటికే ఈ యొక్క పశ్చిమ వాయు దిశగా కదులుతూ చెన్నైకి 600 కిలోమీటర్ల దూరంలో, కాకినాడకి 680 కిలోమీటర్ల దూరంలో, ఇటు వైజాగ్కి 710 కిలోమీటర్ల దూరంలో ఈ యొక్క పశ్చిమ వాయువు దిశగా కూడా ఇదంతా కూడా కదులుతుందని చెప్పి ఇటు వాతావరణ శాఖ చెప్పినట్టు నేపథ్యంలో ఇప్పటికే వర్షాలు ఉదయం నుంచి పడుతున్నటువంటి నేపథ్యంలో ఆ యొక్క ప్రజలంతా కూడా అప్రమత్తంగా ఉండి అధికారులు ఎప్పుడు ఎలాంటి అవసరమైనా కూడా అధికారులు అందుబాటులో ఉంటారని వారికి తెలియజేయాలని కూడా ఇటు కలెక్టర్ చెప్పినటువంటి నేపథ్యంలో ఈ వర్షాలకి ఎవరు కూడా పాతబడినటువంటి ఇళ్లల్లో లేకుండా, అదేవిధంగా విద్యుత్ స్తంభాలతో లేకుండా అందరూ అప్రమత్తంగా ఉండి ఈ యొక్క మోంతా తుఫాన్ని కూడా ఎదుర్కోవాలని చెప్పి చెప్తా ఉన్నారు. కెమెరామెన్ మనోజ్తో సురేంద్ర, బిగ్ టీవీ, నెల్లూరు.